కష్టపడి ఎగ్జామ్ పాస్ అయ్యాక మనకి గవర్నమెంట్ జాబ్కి మధ్యలో ఉండే ఒకే ఒక్క ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎగ్జామ్ కన్నా కూడా ఎక్కువ డౌట్స్, క్వశ్చన్స్ అండ్ టెన్షన్ ఉండేది డీవీ గురించి మాత్రమే. బికాజ్ ఒక్క మిస్టేక్ వల్ల ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడుతున్న మన జాబ్ మనది కాకుండా పోవచ్చు. కాబట్టి ఎగ్జామ్ ముందు నుండే డీవీ గురించి అండ్ ఇప్పుడు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి ఒక ఐడియా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. సో మై ఫ్రెండ్స్, హియర్ ఈస్ ఎ కంప్లీట్ గైడ్ టు SSC document verification divided into 6 sections for your convenience. Hello there. If you are new to this channel, this is Tanmay, 22-year-old with a dream and a daughter. Let's start the video. ABCs of document verification. డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి తెలుసుకోవాల్సిన ఒక 3 పాయింట్స్ ఇప్పుడైతే మాట్లాడుకుందాం. టైమ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అండ్ బిఫోర్ జాయినింగ్. సో మనకు రిజల్ట్స్ ముందు అండ్ జాయినింగ్ ముందు ఎంత టైం అయితే ఉంటుంది. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక ఎన్ని రోజులకు డీవీ ఉండొచ్చు. దిస్ డిపెండ్స్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్ అండ్ జోన్. మీరు CGL అయినా, CHSL అయినా, ఏ ఎగ్జామ్ ఆస్పిరెంట్ అయినా, స్టెనో అయినా సరే 10 డేస్లో పిలిచేవాళ్ళు ఉంటారు అండ్ ఆల్సో 3 months తర్వాత పిలిచేవాళ్ళు ఉంటారు. సో మనమైతే మన డాక్యుమెంట్స్తో రెడీగా అయితే ఉండాలి. కానీ జాయినింగ్ ముందు టైం గురించి మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం లక్నో జోన్ లాంటివి చూస్తే ముందు పోస్టింగ్ ఇచ్చేసి ఎవరి ఆఫీస్కి వాళ్ళకి వెళ్ళి డీవీ చేయించుకుని జాయిన్ అయిపోండి అని చెప్పేశారు, వితౌట్ ఈవెన్ గోయింగ్ టు హెడ్ క్వార్టర్స్. కొన్ని జోన్స్ అయితే హెడ్ క్వార్టర్స్లో చేసి కొంతకాలానికి జాయినింగ్ డేట్స్ అయితే ఇచ్చి అప్పుడు ఆ తర్వాత పోస్టింగ్ అయితే ఇస్తాయి. సో కాబట్టి రిజల్ట్స్ రాగానే మనం అయితే ఏ టైంలో వెళ్ళడానికైనా ఖచ్చితంగా రెడీగా ఉండాలి విత్ ఆల్ అవర్ డాక్యుమెంట్స్. డీవీ డేట్ అయితే 20 days ముందైనా రావచ్చు అండ్ మా ప్లేస్లో లాగా ఓన్లీ 4 days ముందైనా మీకైతే డీవీ గురించి మెయిల్ అయితే రావచ్చు. డీవీ ఇన్ పాస్ట్ వర్సెస్ ప్రెజెంట్. 2 years బ్యాక్ అయితే కనుక SSC ఎగ్జామ్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా SSCనే చేసి తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్కి పంపేది. బట్ ఇప్పుడు అలా కాకుండా డిపార్ట్మెంట్కి క్యాండిడేట్ నేమ్స్ ఇచ్చేసి వాళ్ళ డోజియర్స్ డీటెయిల్స్ ఇవన్నీ పంపేసి వాళ్ళని వెరిఫై చేసుకోమని అయితే చెప్తున్నారు. సో పాస్ట్లో సౌత్ జోన్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక చోటికి అంటే చెన్నై వెళ్ళి హెడ్ క్వార్టర్స్లో చేయించుకునేవారు డాక్యుమెంట్ వెరిఫికేషన్. బట్ ఇప్పుడు మనం జాయిన్ అయ్యే డిపార్ట్మెంట్లోని మన జోన్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే మన డీవీ అయితే ఉంటుంది. అండ్ మినిస్ట్రీస్ అయితే కనుక ద సేమ్ అప్లైస్ దేర్ ఆల్సో. హూ విల్ డూ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్? ముందు చెప్పినట్టు మన డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు కాబట్టి డీవీ చేసేది కూడా మన ఆఫీస్లో ఉండే ఎవరో కొంతమంది సీనియర్సే అవుతారు. ఒకవేళ మనం సేమ్ ఆఫీస్లో పోస్ట్ అయితే కనుక వాళ్ళే ఫ్యూచర్లో మన కొలీగ్స్ కూడా అవుతారు. కాబట్టి మోస్ట్లీ మన డీవీ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పర్సన్స్ మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది. SSC అయితే స్పెసిఫిక్ గైడ్ లైన్స్తో అందరికీ ఒకేలా చేసేది హెడ్ క్వార్టర్స్లో. బట్ ఇప్పుడు ఏ జోన్లో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మన డీవీ ఎక్స్పీరియన్స్లోనే ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక సాల్వ్ చేసే విధానంలో స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏ ఎగ్జామ్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రాసెస్ అయితే ఇంతే. ఇట్స్ జస్ట్ CGL వాళ్ళు అయితే కనుక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు, దట్స్ ఇట్. బట్ నేను ఇప్పుడు చెప్పినట్లుగా వీడియోలో అన్ని డాక్యుమెంట్స్తో జాగ్రత్తగా ఉంటే కనుక డీవీ టైంలో ఎవరు ఎలా చేస్తారో అన్న టెన్షన్ అయితే ఖచ్చితంగా అవసరం లేదు. ఇప్పుడు నా డీవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుని కొంచెం అండ్ దెన్ ఏమేమి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొచ్చు అండ్ డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మై డీవీ ఎక్స్పీరియన్స్. మా ఇన్కమ్ ట్యాక్స్ జోన్ అలాట్ చేశాక 2-3 జోన్స్ అయితే డీవీ డేట్స్ ఇచ్చాయి. కానీ మాది లేట్గా వచ్చినా సరే అందరికన్నా డీవీ డేట్ మాదే ఫస్ట్ అనమాట. బికాస్ జస్ట్ 4 daysలోనే డీవీ అని చెప్పారు. నేను ఆల్రెడీ రెడీగా ఉండడం వల్ల ప్రాబ్లం అయితే అవ్వలేదు. వెంటనే ట్రైన్ టికెట్స్ అయితే తత్కాల్లో తీసేసుకున్నాం. సో మనకి మెయిల్లో ఏమేం కావాలి అని అయితే రాస్తారు. అన్ని వాళ్ళు చెప్పినట్టుగా ఒక లిస్ట్ రాసుకుని అన్ని పెట్టుకున్నానో లేదో డబుల్ చెక్ చేసుకున్నాం. 2 మాత్రం అప్పటికప్పుడు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే అటెస్టేషన్ ఫామ్ అండ్ దెన్ క్యారెక్టర్ సర్టిఫికేట్స్. ఇవి 2 ఏంటంటే ఫార్మాట్స్ అనేవి మన వాళ్ళే మెయిల్లో అయితే పంపుతారు అలాంగ్ విత్ ద డీవీ డేట్. సో వాటిని ప్రింట్ తీసుకుని ఫిల్ చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద గెజెటెడ్ ఆఫీసర్స్తో సిగ్నేచర్ అయితే చేయించుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి మాత్రం మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. డీవీ ముందు రోజు అయితే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ డే 11కి మా డీవీ 10:30 కల్లా రీచ్ అయిపోయి రిసెప్షన్ ఏరియాలో బ్యాచ్మేట్స్ని అయితే మీట్ అయ్యాం. డీవీకి ముందే మా బ్యాచ్మేట్స్ మొత్తం ఏదోకలాగా కాంటాక్ట్ అవ్వడం వల్ల ఒక గ్రూప్లో ఏ డౌట్ ఉన్నా సరే వీ హెల్ప్ ఈచ్ అదర్. బికాస్ మా జోనే ఫస్ట్ డీవీ అవ్వడం వల్ల అన్ని త్వరగా అయిపోయాయి. 11 అయ్యాక పైకైతే పిలిచి మనకి 2 forms అయితే ఇచ్చారనమాట. 1 is డిక్లరేషన్. మనం ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్స్ రియల్ అని అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అవేం ఫ్రాడ్ చేయట్లేదని చెప్పి మనమైతే ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. అండ్ దెన్ ఇంకొకటేమో మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి, SSC రోల్ నెంబర్ ఇవన్నీ కూడా. బికాజ్ ఈ కాపీ మళ్ళీ SSCకి వెనక్కి వెళ్తుంది అనమాట మన డిపార్ట్మెంట్ నుండి, దట్ మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిందని. అవి ఫిల్ చేశాక ఒక్కొక్కరిని పిలుస్తారు. మినిమం 2 officers చెక్ చేస్తారనమాట అన్ని డాక్యుమెంట్స్ని కూడా. మోస్ట్లీ ఇది ఎంతోసేపు పట్టదు, ఒక 20 to 30 minutes పట్టిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే DOPT ఇలాంటి మినిస్ట్రీస్లో మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళకైతే 10 minutes కూడా పట్టలేదంట. జస్ట్ పైన చూసేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పి అయితే పంపించేశారు. సో ఫస్ట్ మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకుని నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఒకసారి చెక్ చేసి అండ్ ఇంకొకరికి ఇస్తారు ఒరిజినల్ డాక్యుమెంట్స్.
అలా ఒక్కో సర్టిఫికేట్ అవగానే టిక్ పెట్టుకుంటారు అది వెరిఫైడ్ అని. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే క్వశ్చన్ అడుగుతారు. లైక్ నేను నా డిగ్రీలో కాలేజ్ అయితే చేంజ్ అయ్యాను, సో లాస్ట్ సెమిస్టర్ సర్టిఫికేట్ ఎందుకు డిఫరెంట్గా ఉంది అని అన్నారు. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఏంటి ఆధార్లో ఒకటి ఉంది అండ్ నువ్వు అటెస్టేషన్ ఫామ్లో ఇంకొకటి ఎందుకు రాశారు అన్నారు. నేను చెప్పాను మా డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయ్యాయి రీసెంట్గా, సో ఆధార్లో అయితే పాతవి ఉన్నాయి, ఇప్పుడు నెట్ అటెస్టేషన్ ఫామ్లో కొత్తది రాశానని చెప్పి. సో అలా జెన్యూన్ ఆన్సర్స్ ఇస్తే చాలు. మా సర్స్లో కూడా ఒకరు జోవియల్గా ఉంటే ఇంకొకరు సీరియస్గా ఉండేవారు. సో మన డీవీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. జోవియల్ పర్సన్ అయితే కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే సర్టిఫికేట్లో స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. సో నా డీవీ అయితే అలా ఒక్కోటి చెక్ చేశారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అండ్ దెన్ ఆ సర్టిఫికేట్స్ కాపీస్ అయితే తీసుకున్నారు వాళ్ళ దగ్గర ప్రూఫ్ కింద ఉంచుకోవడానికి. ఈడబ్ల్యూఎస్ది చెక్ చేశారు అండ్ దెన్ ఆధార్ పాన్ కూడా సేమ్. ఇదంతా అయ్యాక నా సిగ్నేచర్ అని తమ్ తీసుకుని ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు కమిషన్ కాపీ మీద సిగ్నేచర్స్ చేస్తాం కదా ఎగ్జామ్ టైంలో, సో వీటిని అయితే కంపేర్ చేశారనమాట. సో ఎగ్జామ్ రాసింది నేనేనా కాదా ఇదంతా కూడా వెరిఫికేషన్కి. సో దీన్ని కంపేర్ చేస్తారు, రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో. అండ్ దెన్ మనం డిక్లరేషన్ కాపీలో రాసిన హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో సో అది, అండ్ దెన్ కమిషన్ కాపీలో మనం ఒక ఇది రాస్తాం కదా, ఒక కొటేషన్ రాస్తాం ఎగ్జామ్ టైంలో, మీకు గుర్తుందో లేదో. సో ఇది కూడా హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉందా లేదో చూస్తారు. సో మోస్ట్లీ ఏంటంటే కొంతమంది హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతుంది, బట్ ఒక 80% 70% మ్యాచ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది అనమాట. నేనైతే చాలా టెన్షన్ పడ్డా నా హ్యాండ్ రైటింగ్ చాలా చేంజ్ అయిపోయిందని, బట్ లేదు మోస్ట్లీ ఒకేలా ఉందని చెప్పారనమాట. సో అంతా ఓకే అన్నారు. సో ఇంకా హ్యాపీ. అండ్ దెన్ ఒకసారి కూర్చున్నాక అందరికీ అయిపోయాక పిలిచి మెడికల్ టెస్ట్కి పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చేయించుకుని అక్కడ సివిల్ సర్జన్తో ఫిట్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. దానికి మాకు 3 days అయితే పట్టింది. మెడికల్ మీద వీడియో అయితే నెక్స్ట్ రాబోతుంది, సో స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్. అది సబ్మిట్ చేశాక డీవీ అయిపోయింది, 1 weekలో జాయినింగ్. సో లెటర్స్ అయితే మీకు వస్తాయి మెయిల్లో చూడండి అని అయితే చెప్పేశారు. 2-3 మాత్రం ఇష్యూస్ వచ్చాయి కొన్ని, వాటి గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం వీడియోలో. ఫస్ట్ అయితే అసలు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో వాటి గురించి మాట్లాడుకుందాం. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అకార్డింగ్ టు ద లెటర్. సో వాళ్ళు పంపే లెటర్లో మనల్ని ఏ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటారో వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ లిస్ట్. సో మనం 10th ఇంటర్ ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేస్తే గ్రాడ్యుయేషన్, ఇవి 3 కూడా సర్టిఫికేట్స్ అండ్ మార్క్ లిస్ట్లు అయితే మనం తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ అండ్ కాపీస్ వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని. అండ్ దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు కనుక ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అయితే కనుక ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్ళాలి ఇన్ ఒరిజినల్. అండ్ ఆధార్ పాన్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ 2. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మోస్ట్లీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏంటంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తారు, సో కాబట్టి అది. అండ్ దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని. డ్యూలీ ఫిల్డ్ అటెస్టేషన్ ఫామ్. సో అటెస్టేషన్ ఫామ్ అనేది ఫార్మెట్ ఒక్కో జోన్కి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కో మినిస్ట్రీకి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి వాళ్ళు పంపాక దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఫిల్ చేయాలి. ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు ఆల్రెడీ కనుక సర్వీస్లో ఉంటే కనుక మీరు వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి అయితే తీసుకుని వీళ్ళకైతే సబ్మిట్ చేయాలన్నమాట డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డీవీ. సో ఇవన్నమాట రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మోస్ట్లీ ఏ మినిస్ట్రీ అయినా, ఏ జోన్ అయినా, ఏ ఇన్కమ్ ట్యాక్స్లో ఏ జోన్ అయినా సరే వీటి గురించి మాత్రమే అడుగుతారు అకార్డింగ్ టు ద లెటర్. బట్ కొన్ని డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు అడగకపోయినా సరే మనం తీసుకువెళ్ళేలా ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దట్ దే డోంట్ ఆస్క్ ఫర్. ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. వాళ్ళు జస్ట్ మార్క్ లిస్ట్ అండ్ సర్టిఫికేట్ అడిగారు కదా అని చెప్పి అవే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే 10th సర్టిఫికేట్లో మనకి మార్క్స్ దాంట్లోనే ఉంటాయి అండ్ సర్టిఫికేట్ కూడా అదే అవుతుంది. బట్ సెపరేట్గా మనకు మార్క్ లిస్ట్ ఉంటే కనుక తీసుకువెళ్ళడం అయితే చాలా మంచిది. బికాజ్ కొన్ని నార్థన్ స్టేట్స్లో ఏంటంటే 2 ఉంటాయి కాబట్టి అదేంటి 2 ఉంటాయి కదా అని అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి అసలు ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉంటే కనుక ఐడెంటిఫికేషన్కి ఎన్ని వీలైతే అన్ని. సో మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళడం బెటర్. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా సరే మీ దగ్గర 3 files అయితే ఉండాలి. సో ఒక ఫైల్ ఏంటంటే వాళ్ళు అడిగిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చూపించాల్సినవి. సో అన్నీ కూడా ఒక ఫైల్లో అయితే పెట్టుకోండి. మీవన్నీ కూడా సేఫ్గా ఉండాలి కాబట్టి మీరు అన్నీ కలిపేశారంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది, ఎన్నో ఒకటి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు ఏ ఆర్డర్లో అయితే అడిగారో అవన్నీ ఆర్డర్లో పెట్టుకుని ఒక ఫైల్ అయితే ఉండాలి. సెకండ్ ఫైల్లో ఏంటంటే వాళ్ళు ఏ కాపీస్ అడిగారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెచ్చే సర్టిఫికేట్స్ అన్ని కూడా 2 కాపీస్ అడుగుతారు. సో వాటన్నిటిని కూడా వాళ్ళు అడిగిన ఆర్డర్లో పెట్టి పిన్ చేసి ఏ కాపీకి ఆ కాపీ సెపరేట్గా అయితే ఉంచాలి. సో దానికైతే ఒక ఫైల్ ఉండాలి. థర్డ్ ఫైల్ ఏంటంటే ఎక్స్ట్రా కాపీస్ అండ్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ మనం ఏమైతే తీసుకెళ్తున్నామో ఆ ఎక్స్ట్రా వాళ్ళు అడగని వాటి అన్నిటికీ కూడా ఇంకొక ఫైల్ అయితే ఉండాలి. సో 3 files అయితే మీ దగ్గర ఉండాలి. సో మీకు డీవీ టైంలో కూడా ఏంటంటే వాళ్ళకి చూపించడానికి కూడా మీకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మోర్ ఫొటోస్ అండ్ మోర్ ఫోటో కాపీస్. ఇందాక చెప్పినట్లుగా ఒక 3rd ఎక్స్ట్రా ఫైల్ పెట్టుకోమన్నా కదా. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు 5 photos అడిగినా సరే మీకు దానికన్నా ఎక్కువ అవసరమే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని అయితే 5 అడిగారు, బట్ జాయినింగ్ మొత్తం అయ్యేసరికి మాకు ఇంచుమించు ఒక 16-17 photos అయితే మాకు అవసరం అయ్యాయి. సో మంచిగా దిగి ఒక 20 copies అయితే మీ దగ్గర ఉంచుకోండి. మీ జాయినింగ్ అయ్యాక కూడా చాలా అవసరం అయితే పడుతుంది. అండ్ ఫోటో కాపీస్ కూడా వాళ్ళు 2 అడిగారు కదా అటెస్టేషన్ ఫామ్, దాన్ని 2 తీసుకెళ్తే కనుక అక్కడికి వెళ్ళాక మీకు ఎక్స్ట్రా అడిగే ఛాన్సెస్ అయితే చాలా
చాలా ఉంటాయి. మమ్మల్ని కూడా అలాగే థర్డ్ది కూడా అడిగారనమాట. సో కాబట్టి నేను ఆల్రెడీ వాళ్ళు థర్డ్ అడిగినా సరే నేను 4 నా చేతితో ఫిల్ చేసి 4కి ఫోటో అంటించి నేను తీసుకెళ్ళాను కాబట్టి సో అప్పుడైతే నాకైతే ఇబ్బంది అవ్వలేదు. అండ్ మీరు వెళ్ళే చోట ఎక్కడ జెరాక్స్ షాప్స్ ఉంటాయో ఎక్కడ ఉండవో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ నుంచే జాగ్రత్తగా ఉండడం అయితే బెటర్. థర్డ్ థింగ్, స్కానెడ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు పట్టుకెళ్ళే ప్రతి ఒరిజినల్ది కూడా ఒక పీడిఎఫ్ స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ చేసుకుని మీ ఫోన్లో అయితే ఎప్పుడూ ఉండాలి. మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారంటే ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు కాబట్టి ఐ రిపీట్ దాట్ ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్ది కూడా పీడిఎఫ్ అయితే మీ ఫోన్లో ఉండాలి. వీలైతే డిజీ లాకర్లో మీరు అప్లోడ్ చేసుకుని అయితే ఉంచుకోండి. కామన్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్. సో మోస్ట్లీ మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నామంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మోస్ట్లీ 99% క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మాత్రమే ఉంటుందన్నమాట. సో ఏంటంటే క్రూషియల్ డేట్ తర్వాత తీసుకుంటే ఏమైంది, ఏనా చేస్తారా చేయరా. సో యాక్చువల్లీ నా కేసులో కనుక మీరు చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చాను, కానీ సో ఇచ్చాక వాళ్ళు డేట్ చూసినట్టయితే నేను ఎక్కడా కూడా అబ్జర్వ్ చేయలేదు. సో నాకు మోస్ట్లీ డేట్ చూసినట్టు కూడా అనిపించలేదు. సో కాబట్టి డేట్ చూస్తారా లేదా అంటే అది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే కనుక చూస్తారు. సో ఒకవేళ క్రూషియల్ డేట్ తర్వాత ఏమైనా ఉంటే ఏమైనా ప్రాబ్లమా. సో దానికి 2 సొల్యూషన్స్ అయితే ఉంటాయి. ఒకటేంటంటే ఎక్స్క్యూజ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా సార్ కనుక మోస్ట్లీ నేను కనుక క్రూషియల్ డేట్ తర్వాత తీసుకున్నా సరే మోస్ట్లీ ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళే అయి ఉంటారనమాట. సో ఇంకొకటి ఏంటంటే కొన్ని కేసెస్లో ఏంటంటే టైం ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రూషియల్ డేటే కాకపోయినా మీకు ఏమైనా ఒక స్పెల్లింగ్ రాంగ్ ఉంది మీ సర్టిఫికేట్లో అంటే కనుక అది రెక్టిఫై చేసుకునే టైం అయితే ఇస్తారు. 2022 బ్యాచ్లో మా సీనియర్స్తో అలాగే అయ్యిందని చెప్పి ఒక సీనియర్ అయితే చెప్పారు. సో కాబట్టి అది అయితే ఎక్స్క్యూజ్ చేయొచ్చు, లేకపోతే టైం అయితే ఇస్తారు. ఇట్స్ నాట్ లైక్ మీరు ఇంకా రిజెక్టెడ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అయితే అనరు. అంటిల్ అండ్ అన్లెస్ అది కనుక ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే మీరు కనుక ఏం ఫ్రాడ్ చేయకపోతే కనుక మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు. సెకండ్ వన్, రాంగ్ అప్లికేషన్ ఇన్ఫో. అప్లై చేసినప్పుడు నేను 10th క్లాస్ మార్క్ రాంగ్ పెట్టానని చెప్పి చాలా కమెంట్స్ అలా ఇలా వచ్చాయి. సో అప్లికేషన్లో ఏమైనా రాంగ్ పెడితే కనుక రిజెక్ట్ చేస్తారా. సో మోస్ట్లీ మీ నేమ్, మీ పేరెంట్స్ నేమ్ అండ్ మీ కేటగిరీ అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే చాలు. మిగతావన్నీ 1-2 అటు ఏమైనా సరే, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సంబంధించి ఏమైనా రాంగ్ అప్లై చేసినా సరే మోస్ట్లీ మీ ఒరిజినల్ చూపిస్తారు కాబట్టి మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది కాబట్టి సో అక్కడైతే మోస్ట్లీ ఏం ప్రాబ్లం అవ్వదు. బట్ ఏంటంటే ఈ నేమ్ బేసిక్ ఇన్ఫో ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్గా ఉండాలి. రాంగ్ స్పెల్లింగ్ ఆఫ్ ఎనీవన్ ఇన్ ఎనీథింగ్. సో స్పెల్లింగ్ ఏమైనా అటు ఇటు ఉంటే ఏమైనా అవుతుందా, అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో ప్రాబ్లం అయితే ఏమేమి సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అఫిడవిట్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కొలీగ్ ఉంటే కనుక తనది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో మదర్ నేమ్ రాంగ్ ఉంటే కనుక ఎఫిడవిట్ చేయించుకుని అయితే రమ్మన్నారు. సో 2-3 డేస్లో జాయినింగ్ అయిన 2-3 డేస్ తర్వాతే తను ఇచ్చిందనమాట. సో అలా ఎఫిడవిట్ అడుగుతారు, లేకపోతే జస్ట్ ఒక లెటర్ రాయమంటారు. ఇంకొక బ్యాచ్మేట్తో ఏమైందంటే ఏదో సర్టిఫికేట్లో వాళ్ళ ఫాదర్ నేమ్ జస్ట్ జంబలింగ్ అయిందంట. సో కాబట్టి ఏం చేశారంటే జస్ట్ ఒక లెటర్ రాయి మా దగ్గర ప్రూఫ్ ఉండేలాగా దట్ మా ఫాదర్ నేమ్ ఇలా అయింది, ఇది కరెక్ట్ నేమ్ అని చెప్పి. సో అలా అయితే లెటర్ ఇచ్చేశాడు. సో అక్కడ కూడా ఏం అవ్వలేదు. బట్ థర్డ్ సొల్యూషన్ ఏంటంటే మీకు కనుక రాంగ్ అయిందని ఇప్పుడే తెలిస్తే అండ్ మీ టీవీ ఇంకా అవ్వకపోతే కనుక, ఎగ్జామ్ ఇంకా రాయకపోతే కనుక ఇప్పుడే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వైస్. సో తర్వాత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ పీస్ఫుల్గా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. నాట్ హ్యావింగ్ ఎనీ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ లేకపోతే ఏంటి అన్న టైం ఇస్తారా లేదా అంటే మోస్ట్లీ ఏంటంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో కాబట్టి ఫస్ట్ నుండి కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఒక చెక్ లిస్ట్ రాసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా నేను ఎలా రాసుకున్నానో సో వాళ్ళు అడిగిన అన్నీ కూడా చెక్ లిస్ట్ రాసుకుని విత్ కాపీస్ ఎన్ని కాపీస్ రాయాలో చెక్ లిస్ట్ రాసుకుని జాగ్రత్తగా అయితే మీరు పెట్టుకోవాలి. ఏమైనా డాక్యుమెంట్ లేదు అంటే కనుక అప్పుడు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మీ 10th క్లాస్ తీసుకురాకుండా అయ్యో నేను మర్చిపోయాను అంటే దట్స్ నాట్ అ గుడ్ ఎక్స్క్యూజ్. కాబట్టి ఆ టైంలో ఏమన్నా మోస్ట్లీ చాలామంది కోపం వస్తుంది కాబట్టి ఆ టైంలో రిజెక్ట్ చేస్తారు. కాబట్టి సో మీకు మీ జాబ్కి మీకు మధ్యలో ఉండే లాస్ట్ స్టెప్ ఏదైనా ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో కాబట్టి దానికి మాత్రం మీరు ఫస్ట్ నుండి జాగ్రత్తగా ఉండాలి ఈ లాస్ట్ పాయింట్లో మాత్రం. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఫైనల్ వర్డ్. సో దెర్ ఈస్ నథింగ్ టు ఫియర్ ఇఫ్ యు ఆర్ మెంటల్లీ రెడీ. సో ఇఫ్ యూ టేక్ సమ్ కాషన్ అండ్ ముందు నుండే మీరు వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని తెలుసుకుని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే కనుక, లైక్ నేను చెప్పినట్లుగా స్పెల్లింగ్ ఏమైనా ఉంటే ఇప్పుడే రెక్టిఫై చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే కనుక టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మీ ఒరిజినల్స్ అన్నీ జెన్యూన్ అయితే కనుక ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏమైనా మిస్టేక్స్ అయితే ఉంటాయి కాబట్టి సో మిస్టేక్స్ ఉన్నా సరే డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ అయితే కనుక మోస్ట్లీ ఏదో ఒక సొల్యూషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో భయపడకుండా జస్ట్ ఎంజాయ్ ది ప్రాసెస్ బికాజ్ ఇట్ మే బీ యువర్ డ్రీమ్ జాబ్ or first job or something like that. So it's once in a lifetime moment కాబట్టి
సో జస్ట్ ఎంజాయ్ ది ప్రాసెస్ అండ్ దెన్ మీ జాయినింగ్ అయితే వెంటనే ఉంటుంది. సో టు ఎవ్రీ ఆస్పిరెంట్ ఆర్ సెలెక్టెడ్ ఆస్పిరెంట్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. And until next video, watch these job profile videos I made on SSC. Bye bye.